ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ముస్లింలకు సీట్లు కేటాయించకుండా అన్యాయం చేశారని ముస్లిం మత పెద్దలు వాపోయారు. రైల్వే న్యూ కాలనీలో సింకాగ్రాండ్ హోటల్లో ముస్లిం నేత హైదర్ అలీ సింకా అధ్యక్షతన వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న 67 నియోజకవర్గ వర్గాల్లో ముస్లిం పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. రాజకీయ పార్టీలు ముస్లింలకు సీట్లు కేటాయించకుండా ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తూ వారిని చిన్నచూపు చూస్తున్నాయని వారు విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలకు సీట్లు కేటాయించే రాజకీయ పార్టీలకు మాత్రమే ముస్లింలు మద్దతిస్తారని, ఆ పార్టీల అభ్యర్థులను ముస్లింలు గెలిపించుకుంటారని మత పెద్దలు తెలిపారు. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ముస్లింలకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని ముస్లిం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కంటిన్యూస్గా వైస్ చైర్మన్గా సర్వీస్ చేశారు. ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడం ఆయన ద్వారా చేసేవారు. ఈరోజు మా ముస్లింల తాలూకా మీటింగ్ పెట్టవలసిన మాకు అవసరం వచ్చింది. కారణం అంతే, ఇవాళ ముస్లింని ఏ విధంగా తొక్కేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఇవాళ ముస్లింని లెక్కుంటా మన ఆంధ్రప్రదేశ్లోని ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్ వెస్ట్లో కూడా మాకు మైనార్టీస్కి ఎక్కడ కూడా మాకు పదవులు లేవండి. ఇవాళ మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితికి వచ్చామండి. మా హక్కుల గురించి మేము అడిగినా మాకు చేసిన ఎవరు లేరు. ఇవాళ ముస్లింలు ఇవాళ సౌత్ లేని 20,000 మంది, నార్త్ లేని 25,000 మంది ఇలాగ చెప్పుకొని పోతే చాలామంది ముస్లిమ్స్ ఉన్నారండి. ఇవాళ మేము గెలుపుకుంటే సోమత ఉంది. ఇవాళ మా హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేసి మీరు నిలబడండి, మీకు మేము సపోర్ట్ చేస్తాము అని ప్రతి హిందూ సోదరులు, ప్రతి ముస్లిం, ప్రతి క్రిస్టియన్ సోదరులు, ప్రతి ఇతర మతాల్లో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారండి. దయవుంచి కానీ రాజకీయవేత్తలు ముందుకు రావట్లేదు. ఇవాళ గెలిచే గుర్రాలకి ఇవాళ మాకు సీటుకి ఇస్తే ఇవాళ తెలుగుదేశం, మన వైఎస్ఆర్, ఇవాళ కాంగ్రెస్, ఇవాళ ముందు వరుసలోని తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ నుండి మా ముస్లిం సోదరులకు అందరికి ఇస్తే మా ముస్లిం సోదరులు అందరూ కూడా కష్టపడి విశాఖపట్నం అందగట్ట ఈ 5 జిల్లాల్లో విశాఖపట్నం పెద్దది కాబట్టి మా విశాఖపట్నంలో ఒక మైనార్టీ సీటు మాకు ఇస్తే, యువతల సౌత్ కానీ నార్త్ కానీ ఏమన్నా మీరు ఇస్తే ఎవరైనా సరే గెలిచే వాళ్ళకి మీరు ఇవ్వండి. గెలిపించే బాధ్యత కూడా మీ మీద ఉంది. పార్టీకి సీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరే మమ్మల్ని ఓడించాలని చూడకండి. దయవుంచి మీరు గెలిపించే బాధ్యత కూడా మీ పార్టీల మీద ఆధారపడి ఉంది. అంతేగాని మీరు మాకు సీట్ ఇచ్చారు, మీరే మమ్మల్ని ఓడించాలని ప్రయత్నించకండి. దయవుంచి చాలామంది వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, వైఎస్ఆర్లో ఉన్నారు, కాంగ్రెస్లో కూడా ఉన్నారు. ఇవాళ వచ్చే పార్టీలేని తెలుగుదేశం పార్టీకి ముందు ప్రయారిటీ ఇవ్వండి, వైఎస్ఆర్కి ఇవ్వండి, కాంగ్రెస్ కూడా ఇవ్వండి. దయవుంచి మీరందరూ కూడా ఒక మంచి లీడర్ని మా ముస్లిం సోదరులని మీరు ఎన్నుకొని గెలిచే గుర్రానికి మీరు ఇస్తే, గెలిచే వ్యక్తికి ఇస్తే మేము తప్పకుండా మా ముస్లిం సోదరులు అందరూ కలిసి వాళ్ళకి పార్టీలు ఏ పార్టీ ఉంది, ఇక్కడ అన్ని పార్టీలు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ ఉంది, టీడీపీ ఉంది, వైఎస్ఆర్ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది, ప్రతి ఆల్ పార్టీస్ ఇక్కడ వచ్చున్నారు. అందరూ ఒకే తాటి మీద మేము వచ్చాం. ఇవాళ ముస్లిం సోదరులను ఒకే తాటి మీద మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఈరోజు ఇక్కడ ఒక మీటింగ్ జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ మీటింగ్ దేని గురించి అంటే, ఇందాక సింకా గారు చెప్పినట్టు ఉత్తరాంధ్రలో చాలామంది ముస్లిమ్స్లు ఉన్నారండి. 1 టౌన్లో, తర్వాత సౌత్ జోన్లో, అలాగే చాలామంది నార్త్లో కూడా ఉన్నారు. మన రిక్వెస్ట్ ఏం లేదండి,
ఆల్ పార్టీస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఎవరైనా కానీ మన ముస్లిమ్స్ ఒక వ్యక్తిని ఒక సీట్ ఇస్తే మనం అందరూ కలిసి ఆయన్ని గెలిపించుకోవాలని మనం కోరుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే ఆల్ ముస్లిమ్స్ ఇక్కడ జమ అయినారండి. ఇక్కడ ఏ మసలక్ లేదు, తర్వాత ఏ కులం లేకుండా మనం అందరు కలిసినాం. ఇక్కడ మనము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంతకుముందు చాలాసార్లు ఇలాగే ఎలక్షన్ వచ్చినప్పుడు అంతా చాలాసార్లు ఇలాగ మీటింగ్ జరిగినాయి, ఇలాగ మనం అడిగేది జరిగింది, కానీ ఏం దానికి లాభం లేదండి. ఇప్పుడు కూడా 24లో కనీసం మన ముస్లిమ్స్కి ఒక సీట్ ఇస్తే మనం గెలుచుకొని వాళ్ళకి మనము ముందుకు తీసుకోవాలని మనం కోరుకుంటున్నామండి.